15వ అధ్యాయము నివసించటానికి స్వచించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బోధంటిది జ్ఞానోత్తమైన బోధ, విశ్వాసము కలిగిన బోధ, నడిపించే బోధ, నిలబెట్టే బోధ, సంరక్షించే బోధ, తప్పును తప్పుగా ఖండించే బోధ. హల్లెలూయా. పూలు పెట్టుకోవద్దంట్లా, బొట్టు పెట్టుకోవద్దంట్లా, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంట్లా, సొంతపడికి వెళ్ళొద్దంట్లా, ఆటకి వెళ్ళొద్దంట్లా, ఈటికి వెళ్ళొద్దంట్లా. ఏది చేసినా మీ విశ్వాసానికి ఏం పడకూడదు, చెప్పారు కదా, మేము ఎక్కడున్నా పర్లేదు అంటారు. విశ్వాసమును కాపాడుకోవాలి. ఆ విశ్వాస రథయాత్రలో మనం ప్రయాణం చేస్తున్న సంగతి మన విషయం కాదు. క్రైస్తవ్యం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో అనేక మంది దెబ్బలు తగులుతాయి. ఈ పోరాటంలో అనేక కష్టాలు వస్తాయి. ఈ పోరాటంలో హఠాత్తుగా చనిపోవచ్చు కూడా. హల్లెలూయా హల్లెలూయా. నేను జరుగుతాని కొందరు తమ మనసులో ఆలోచించుకుంటున్నారట. శ్రమ పడకుండా ఎవడో డ్రైవింగ్ చేయడానికి వీలు, పడిపోకుండా పేరు ప్రత్యక్షం సంపాదించుకోవడానికి ఎవరికి అధికారం లేదన్నమాట. దేవుడు అంతకు వాడే శ్రమ పడ్డాడు. మనం పడతాం లెక్కట, మనం నింద పడుతాం లెక్క, అవమానం పడతాయి. ఇక్కడ ఏమంటున్నారు? ఏవ భక్తుడు 19వ వచనంలో చదవండి. 15:19 అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపేదరు. పేతురు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మీకు అర్థమైపోయింది. 5:22 అదిగో త్వరపడి ఎవరి మీదనైనాను మీ నిక్షేపణము చేయకండి. పరుల పాపములలో పాలివారై మీరు చెప్పాలి. పరుల పాపములో మీరు 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 పాలివారై. మీ పరిస్థితి మారిపోవాలి, మీ నడవడు మారిపోవాలి, మీ మాట మారిపోవాలి, మీ చూపు మారిపోవాలి, మీ పద్ధతి మారిపోవాలి, మీ ప్రవర్తన మారిపోవాలి. చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడిపోవాలి. ఆహా. ఇప్పుడు మనోళ్ళు చేసే పని ఏంటంటే వారు ఈరవుతున్నారు, వీరు వారు అయిపోతున్నారు. ఆఖరికి అది ఇది కాదంటే ఏట్లో పడిపోతున్నారు. ఏట్లో పడితే ఏముంది? మధ్యలో ఎట్లా ఏం పడగాలని మధ్యలో అరే ఏమి తానా చేస్తారు, ఏం మునుగుతారు. ఆఖరికి దిగ్రషణ కూడా పెట్టాలి. ఏమి తాగి ఉప్పు నీళ్ళు తాగి ఎన్ని నీళ్ళు వస్తాయో, ఎన్ని నీళ్ళు వస్తాయో వచ్చేస్తుంటే ఎవరికి ఉపయోగం. మళ్ళీ బయటకు వస్తే పెట్టలు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? అందుకు హాస్పిటల్కి వచ్చామయ్యా. అవునా, అలా వచ్చిందా? ఇట్లా వెళ్ళిపోయా లోపల నుంచి లోపలికి వెళ్తే తిప్పేసిందిరా. ఇది రాత్రి నుంచి ఎలా సముద్రం కదంటే నీకు అట్టే ఉంటుందిరా. దిగినోడు తెలుస్తుంది బాగా. కానీ ఇది అది కాదు, ఇది అది కాదు. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు దిగుడు బావులు ఉండే. అది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, గుడివాడ, ఈ కృష్ణా జిల్లాలో దిగుడు బావులు అని ఉన్నాయి. లోపలికి మెట్లుండి ఆ మెట్లు నేరుగా దిగెళ్ళి నీళ్ళు ముంచుకొచ్చుకునేవాడు. ఆ తర్వాత గిలకల బావులు వచ్చినాయి. 4 పక్కన 4 గిలకలు వేసుకుంటే దాని మీద తోడుకున్నాం, డబ్బు కొట్టుకుని తోడుకునేవాడు. ఆ తర్వాత పట్టుడు పంపులు వచ్చింది.
ఇంతలో రాడ్ వేసాక ఓడి పెట్టాడు ఇలా కొడుతుంటే కలమతాలకు ఎంత కొడితే ఇంతలో ఉండేది ఆ రాడ్ కూడా చల్లటి పైపు వేసాడు సౌండ్ ఇక్కడ కొడితే ఆ దరి పెద్ద ఆ దరింటికి పడింది రే నీళ్ళోడు కొట్టుకుంటున్నాడు లేగా చేతకాడి ఉండేవాళ్ళు అప్పుడు ఆ చేతకాడి నిద్ర పోల్చేవాళ్ళు కదా దేవునికి ఇస్తాం ఇప్పుడు ఆ పది కాదు నాట్లేదు మమ్మీ బుద్ధి లేదా 6 గంటలకే ఇప్పుడైతే వస్తుందా 6 గంటలకే ఓహో మర్చిపోయాను మమ్మీ 6 గంటలకు వెళ్తే ఇక మన వాళ్ళు లేవు దిక్కులు పని చేసుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు ఆడుకోవచ్చు అయిపోయినాక ఇది అయిపోయినా రండి కట్టేసుకోండి అది కూడా చూపుతుంది పన్నీళ్ళలో నేను చూశాను దేవునికి స్తోత్రం నీళ్ళు పెట్టినప్పుడు అదే చెప్పింది రండి ఇప్పుడు మన వాళ్ళు బయటకు వెళ్ళి కొడితే లోపలికి రమ్మని అందరు కానీ బెల్లు కొట్టినారు ఎవరు లోపల ఇది కుయ్యో వెళ్తుంటే వాడు ఎవరు కిటికీ తీసి ఆయన అలాగా దేవునికి స్తోత్రం క్రైస్తవ్యము కూడా అభివృద్ధి పొందుతూ వస్తుంది క్రైస్తవం కూడా దినదినము ఎండిన మోడికి సిగురిస్తూ వస్తుంది దేనికో తెలుసా తన సంఘములో అన్య జనులతో సహవాసము చేసిన వారిని విశ్వసించి నీతి కలిగిన వాక్యము ద్వారా వారిని కాపాడింది హల్లెలూయా బాప్తిసం ఇచ్చింది ఏమనుకుంటున్నారు మీరు కరుణ గారు అనుకుంటున్నారా కరుణ గారి ద్వారా ఆయన దేవదూతలు మిమ్మల్ని ప్రేరేపణ కలుగు చేసి ఈ సంఘ సభ్యురాలుగా తయారు చేశాడు దేవుడు ఇంకొక మాట ఇదే గ్రంథం 34:9 ఇదే గ్రంథం 34:9 నరులు చూడండి నరులు దేవునితో సహవాసము చేయుట ప్రయోజనకరము కాదని అతను చెప్పుకుంటున్నాడు. ఈ మాట ఏంటి మనమేమో నలుగురు రక్షించబడ్డామని బహుగా ఆనందించావు కదా ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే ఏబు గారు ఏమని మాట్లాడుతుందంటే నరులు దేవునితో సహవాసం చేస్తే మాకేం కావాలి మాకేమి లాభం అండి మాకేమి లాభం 2 బట్టలు కొనుక్కోవాలి 2 చెడు స్థలం కొనుక్కోవాలి 2 బిడ్డలు కట్టుకోవాలి మా అమ్మాయికి మంచి భర్త రావాలి మా వాడికి ఒక మంచి జాబ్ రావాలి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి మంచి బిల్డింగ్ కట్టి మంచి ఉద్యోగం రావాలి మంచి భార్య రావాలి నేను ప్రార్థన పడుతున్నాను కదా నేను నీ దగ్గర రక్షించబడ్డాను కదా ప్రార్థన చేయాలి వీడు చేయరు అసలు తీసుకున్న వాళ్ళు చేయరు కానీ పాస్టర్ గారు చేయాలి ఎంత అన్యాయం హల్లెలూయా హల్లెలూయా దేవుడు చెయ్యాలంటే మీరు దేవుని సన్నిధిలో అంగలార్చేవారై ఉండాలి ప్రార్థన చేసేవారై ఉండాలి ఈ సంఘము కొరకు అభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారై ఉండాలంట దేవునికి స్తోత్రం విశ్వాసాన్ని మీరు ఏం చేయాలంటే అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళాలి ఏదో కరుముహోడా పైకి అంటున్నాము ఇప్పటికే మేము ఎక్కలేకపోతున్నాము అవి తీసుకొచ్చినావు 4 స్టేజీల మీద పెట్టింది నువ్వే ఎక్కేసాక కూర్చున్నావు అనుకుంటున్నారు ఈ పైకి అంటే ఈ పైకి కాదు మీరు నలుగురైతే ఆ నలుగురు ఎంతమంది అవ్వాలి మీకు 8 మీరు నలుగురు అనుకో ఈ నలుగురికి ఎంతమంది అవ్వాలి యేసయ్య చెప్పాడు ఒకడు మిమ్మల్ని 4 కోసులు రమ్మంటే మీరు వాడితో ఎన్ని కోసులు వెళ్ళండి నువ్వు చెప్పయ్యా అన్నాడు చూస్తున్నాను నువ్వు చెప్పా
చెప్తాను ఎందుకు చెప్తున్నా వందనాలు హల్లెలూయా. నేను వచ్చినందుకు కదా మరి చెప్పాలి కదా. ఒకడు మిమ్మల్ని 4 కోసులు రమ్మంటే వానితో మీరు ఎన్ని కోసాలండి? ఒకటి అడిగిన దానికంటే ఇంకొకటి అదనముగా నడవండి. దేవునికి స్తోత్రం. మీరు రక్షించబడ్డారు. మీ రక్షణ ఇంకొకరి మీదకి రిఫర్ చేయాలి. ఆ మందిరంలో ఉన్న ఆనందాన్ని, ఇంకొకరి సంతోషాన్ని అనుభవించేటట్టు చేయాలి. నిన్ను చూసి ఇంకొక మనిషి స్వయంపడగలవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వందనాలక్క. నేనున్నానా అక్క? నేనున్నానా? అన్ని జన్మ నుంచి పక్కొచ్చానా? నీ దగ్గర నమ్మకమైన వాక్యం వింటున్నానా? ఆ వాక్యం కాలిపోయినప్పుడు వాళ్ళలో నేను దూరి వాళ్ళ ఊసులు, ఏళ్ళ ఊసులు, వాళ్ళ సంగతి ఏళ్ళ సంగతిలో గుసగుసలు ఆడకుండా, వాళ్ళ పాపము నా మీద పడకుండా, పరుల పాపానికి నేను వెళ్ళకుండా, పరులు పాపముల బట్టి వారి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి మన మందిరానికి కొడుకొచ్చా. హల్లెలూయా. వల్లే రక్షించిన దేవుడు ఇంకొక ఆత్మను రక్షించాలని, నీ పరిచయం చేయాలని, ఈ అమ్మాయి మన అమ్మాయినని, మా ఇంటి పక్క అమ్మాయిని, మాకు తెలిసిన అమ్మాయిని, మా అక్క బాగా వాక్యం చెప్పుద్దని, మాకు మంచి ఉపదేశం కలిగిన సంఘం ఉందని, బాగా ప్రార్థన చేసే అనుభవం ఉందని మందిరానికి తోడుకొచ్చే వాళ్ళై ఉండాలి. అలా ఉంటుందా? నిన్న ఏ రాత్రి రాలేదే, ఏమత్తావులే అమ్మాయి, అక్కడ స్వస్థతలేనే, స్వస్థతలే ఏదంటే జరిగిపోతుందా? ఎంత జనమో, ఎంత జనమో, ఎంత జనమో, ఎంత జనం అమ్మాయ. డబ్బులు కొడుతున్నాడు అమ్మాయి, డబ్బులు ఇస్తున్నాడు. మీకు జనరు తినేవాళ్ళని తినేది. దేవునికి అసలైన ఆహారం తినరు కానీ లోహాకారము కొరకు పరుగులు వెతుతారని మీరు పరుగు పాపములో వారి భాగస్తులై ఉండకండి. ఏ పునాది మీద కట్టామో, ఏ బండ మీద కట్టబడ్డామో, ఏ బండ మీద మనల్ని దేవుడు పునాది రాయిగా నిర్మించాడో ఆ బండ మీదనే మనం శనగా రోజు రోజుకి చక్కబడతా ఉన్నాం. ముందు దెబ్బ తగిలింది కదా అనుకో. ఒక శిల్పకారుడు అరణ్యంలో వెళ్ళిపోతా ఉన్నాడు. నాకేమో ఎందుకని మరి సమయం తగ్గిపెట్టారు, మాటలు తగ్గిపోతే మీకేమో వినాలని ఆశ, నాకేమో చెప్పాలని కోరిక. మరి నేను రావటం లేటు, లేకపోతే మీది లేటు, నాది లేటు, అసలు ఆఖరికి వేసుకోవటం అసలు నాకు బుద్ధి తక్కువ. దేవునికి తీసుకోవాలి. ఆఖరి ప్రసంగాలు ఎప్పుడు తీసుకోకూడదమ్మా. అక్కడ బొమ్మలు ఉంటాయి, అక్కడ సంస్కారాలు ఉంటాయి, అక్కడ అభిషేకాలు ఉంటాయి, అక్కడ అయ్యుంటాయి. ఇక్కడ ఆఖరికి వచ్చే పాస్టర్ గారికి ఎంత మీకు తెలియదు మాత్రం ఆ మిషన్ అయిపోయిన తర్వాత సంగతి ముందు మిగిలే చూసుకోవాలి. నేను మీకు ఎంత పెడుతున్నానో తెలియకపోతే, నా కడుపులో ఉన్నది బయటికి రాకపోతే నాకేమవుతుంటే నేరారోపణ చేస్తాను. లేదది నా మనస్సాక్షి నా మీద నేరాన్ని పోగొట్టట. దేవునికి దేవుని వాక్యం అనుకుంటే నా సమయం అయిపోయింది. ఒకే కడుపులో మాట్లాడలేదు. చూడతారా కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వాక్యం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నది, వారి క్రియలు మీరు నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరియాయను. నేను వాక్యం చెప్పలేదు. అమ్మాయి నాకేంటే ఎప్పుడు చేస్తారా మీరు? ఎప్పుడు చేస్తారా? ఉండాలి పెట్టారు. ఎప్పుడు చేస్తారు? నువ్వు వచ్చావా? ఆమె ఇచ్చింది ముందు ఇవ్వలేదు. నువ్వు నిలబడి గంటలు టైం అయిపోయింది. మళ్ళీ అందులో పాట పాడావు. వాళ్ళు మా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు 6 మీటర్లు వస్తున్నారు అన్నట్టుకున్నారు కదా. అదే మా మీరు
వాళ్ళు ఏం పాడరు, నేనేం చెప్పను, ఓ మాట చెప్పింది. దేవునికి స్తోత్రం. కరుణాకర్ మీకు తెలుసా? హిందూ శివశక్తి కరుణాకర్ మీకు తెలిసే ఉంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. అమర ప్రసాద్ కరుణాకర్, అమర ప్రసాద్ కిళ్ళిగాడు, ఇలాంటి బోగు వ్యాఖ్యలు ఒక 6 కూడా ఉన్నాయి. నేను పాలకొలలో వాక్యం చెబుతున్నాను, ఇదే వాక్యం చెబుతున్నాను. పాలకొల్లు పక్కన దొడ్డి పట్ల వాక్యం మాట్లాడుతున్నాను. ఇంచుమించు రాత్రి 9:30 అయింది. ఇప్పుడు అన్ని జనాంగాలకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. యో క్రైస్తవ్యమా, పాపములో ఉన్న మనుషులని క్రీస్తు రక్తముల కడగబడి అనేకులు ఆనందిస్తున్న సంతోషము నేను చూడలేకపోతున్నా. నేను పతనాన్ని చేస్తానని ప్రమాణం చేశాను. ఎవరితో? నా తోటి పనివాడితో. నేను ప్రధాన యాజకత్వం వహిస్తున్నప్పుడు, మిఖాయేలుగా పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన నాకు ఇస్తానన్న కిరీటాన్ని, ఆయన నాకు పెడతానన్న కిరీటాన్ని నాకు పెట్టకుండా అక్కడ తన్నేస్తే నేను వచ్చి అక్కడ పడ్డాను, భూమి మీద పడిపోయాను. భూమిలో నుండి, మన్నులో నుండి చేయబడిన మానవుని పట్టుకొని నా వైపుకి తిప్పుకొని దేవుని నామానికి అవమానాన్ని కలుగు చేయాలనుకుంటాను సాతాను. దానిని జయించి, దానిని పరిపూర్ణపరిచి, దాని మీద సంఘాన్ని కట్టి యేసుక్రీస్తు యొక్క రాకడికి పునరుద్ధానాన్ని నిరూపించడానికి ఈ సంఘ సేవకులు, ఈ సంఘ పాస్టర్లు, ఈ సంఘ పాస్టర్లు దేవునికి స్తోత్రం. అడిగిన హృదయాలతో ఈ కొరకు ప్రార్థన చేస్తే, మొరపెడితే ఈ నలుగురిని రక్షించడానికి దేవుడు పరలోకముల వండి వారి మనసును దేవుడు తట్టుకుంటాడు. సమయంకి లేదని ఎవరు అనుకున్నారు? సాతాను ఊహించేసి ఇక సమయం లేదు, మన పని మనం త్వరగా చేసేయాలి, మన పని మనం త్వరగా ముగించివేయాలని తన పని అది చేస్తా ఉంది. అయితే మనం సంఘములో ఉండటానికి ఇష్టపడ్డా కనుక ఈ పునాది కాదని ఇంకొక పునాది, ఈ పునాది కాదని ఆ పునాది, ఆ మందిరం కాదని ఆ మందిరం కాదని ఈ మందిరం మనం తిరిగే వాళ్ళుగా ఉండకూడదు. ఎక్కడ పడ్డామో అక్కడే ఉన్నాం. పెళ్లిలో ఒక ప్రధానమైన కార్యక్రమం చేస్తాడు. కలిమి ఎందును లేని ఎందును, కష్టాలు వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా ఈ భర్తకే నువ్వేం చేయాలి? కాపురం చేయాలి. ఈ మూడు తాడు తెగకుండా కాపాడుకుంటే ఆ సంసారం బహు ఆనందంగా కాపాడుతారు. రక్షించబడిన వారికి నేను చెప్పేది ఏంటంటే, రక్షించబడిన వాళ్ళతో ఒక ఎత్తు అయితే సంఘానికి రావటం ఒక ఎత్తు. హల్లెలూయా. మనం కొంతమంది బాప్తిసం పొందేసి ఇక మందిరానికి రాదు. నాకేమో రక్షించినట్టు ఇక్కడ దగ్గర ఒక మందిరం ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోతాం. అమ్మా హలేరా నాన్న తల్లి ఎక్కడున్నారు? అక్క ఏమ్మా ఆదివారం రాలేకపోయావు. సహవాసంలోకి వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు ఎక్కడ ఉంటాను? అసలు అక్కడ రాలేక అక్క ఇక్కడే ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో కూర్చున్నానంటే ఇప్పుడు సంఘం ఏమైపోయింది? దేవునికి స్తోత్రం. రక్షించబడటం ఒక ఎత్తు, సంఘములో నిలవబడటం ఇంకొక. ఆ సంఘ సరిహద్దుల్ని చేర్చడానికి సాతాను అనుకుంటుంది ఇక సమయము కొంచెమే ఉన్నది. ఆ కొంచెాన్ని మనం ఏం చేయాలంటే నిలబెట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. యోబు గ్రంథము త్వరగా నేను కొన్ని విషయాలు మీకు అనుగ్రహించి, కార్యక్రమాలు చాలా ఉన్నవి కనుక ఇప్పటివరకు చాలా మీరు తిన్నారు, మంచి ఆహారం తిన్నారు, మంచి అంటే రంగు వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు 4 కానీ
ఇప్పుడు నేను బాగుంది. నాకు ఇంచుమించు 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు నాకు. 47 సంవత్సరాలు నన్ను అంటారు ఇంకా విషయం అయితే నేను అంటాను పిల్లలు చిన్నపిల్లలు ఆనందంగానే ఉంటుంది. వాళ్ళ లోటు ఏముంటుంది దేవుని ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, సమయం కొంచెం ఎక్కువైంది. ప్రమాదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి. మళ్ళా ఈ సమయం మాకు దొరకదు కనుక ఈ నామను 10 నిమిషాలు ప్రభావ, ఒక 10 నిమిషాలు అగస్తాయినా క్షమించండి. దోషారోపణ లేకుండా ప్రభావీరంలో క్షమించండి. మానవుని స్థితి మార్పడానికి నా నోటి మాట ఒకరికి ఆధారం అవ్వాలి. అట్టి ఆధారంలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు రక్షించబడిన బిడ్డలు ఈ సంఘానికి నమ్మకస్తులుగా పునాది మీద కట్టబడిన వారు, ఇంకొకరు నడిపించేవారుగా ఉండడానికి సహాయం చేయమని నా తండ్రి యేసుక్రీస్తు నామమున అడిగినటువంటి పని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆయన శరీరం అని విశ్వసించి పూజించిన వారు ఆయన రాజ్యములు ఆయన పక్కన గాలి పాడొస్తాయి. ఆయనతో సదాకాలము శరీరం మరొకసారి తెరవబడుతుంది కాబట్టి చేతులు పైకెత్తి స్తుతియాగం చేద్దాం. మన కొరకు చేర్చబడిన శరీరం మరొకసారి మన కొరకు తెరవబడుతుండగా అది తీసుకుని తిరగదు. మీరు సంసిద్ధంగా ఉంటే మీ మంచికి పరిచారం తీసుకొచ్చినప్పుడు గమనించి ఎంత కాస్ట్ గోల్డ్ డిటిఎక్సే కదా ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము, ఒక పాత్రను ఎత్తుకొని భోజనమైన పిమ్మట ఇది మీ కొరకైన నా రక్తము, దీన్ని పానము చేసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎవడు అయోగ్యముగా తినో వానికి శ్రమ అన్న ఒకరిని ఒకడు పరీక్షించుకొని ప్రార్థనా పరులై నమ్మకస్తులై విరిగి నలిగిన హృదయముతో ప్రయాసపడి భారం మోసిన ప్రజలు విడిపించబడినట్లుగా బంధకాలను చిరిగిన బిడలకు ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో వారు పంపుతున్న వారందరికీ బలమును శక్తిని ఆయురారోగ్యం దేవుడు సమకూర్చునుగాక. ఆయన ఆహారము ఆయన శరీరము రక్తము మీ మధ్యకు వస్తూ ఉంది. అందరూ కళ్ళు తెరిచి ఈ ప్రభు బలను తీసుకోండి.
అమ్మా ఆయన శరీరం మీ మధ్యకు వస్తూ ఉంది. తీసుకోండి 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 తీసుకోండి. ఆ మూడు ఇచ్చే
అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమయ ఆవరించగా ఆహాబు భయపడిన అగ్నివర్షము కుమ్మరించుమా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అంతల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడ